ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు ఇచ్చినటువంటి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే అన్ని హీరోల అభిమానులకు మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేయడం, నన్ను ఆశీర్వదించడం నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టము. అలాగే వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది బాధ్యతతో కూడినటువంటి జన్మదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోని నియోజకవర్గానికి మేము ఏవేవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేరుస్తారని ఈరోజు కూటమి పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో అటు బీజేపీ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, విస్తృతంగా ప్రచారం చేసిన తర్వాత ప్రజలు నమ్మి పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇక్కడ ఒక సంచలనాన్ని సృష్టించారు. కాబట్టి ఇది మాకు బాధ్యతనిచ్చింది. ఎందుకంటే ఆదోని నియోజకవర్గం పట్ల ప్రజల సంక్షేమం, ప్రజల శ్రేయస్సు, అలాగే ఆదోని నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి, పార్థసారథి గారి ద్వారా అటు తెలుగుదేశం, ఇటు జనసేన కలుపుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎలాగైతే ప్రజల్ని సంతోషపెట్టాలనేటువంటి బాధ్యత మాకు పెరిగింది. తప్పకుండా జన సైనికులు కావచ్చు, మేము కావచ్చు, ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి సరికొత్త రాజకీయాలకు నాంది పలుకుతామని ఈ మీడియా ముఖంగా ప్రజలకందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు వరకు రాజకీయాలంటే అధికారం వస్తూనే కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఇటువంటివి ఏవీ లేకోకుండా ఒక స్నేహపూర్వకమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని నెలకొల్పి యువత కూడా నెక్స్ట్ రాజకీయాలు చేయడానికి భయపడుతున్నటువంటి యువత కూడా రాజకీయాల్లో భాగస్వాములు అయ్యే విధంగా మేము ప్రయత్నిస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. దాంతోపాటు ఈ జన్మదినాన్ని నిజంగా నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఈరోజు నన్ను ఆదరించి ఇక్కడికి వచ్చేసినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి.